తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రుల మధ్య గ్యాప్ వచ్చిందా? పైసలు ఇవ్వడం లేదని అమాత్యులు గుర్రుగా ఉన్నారా? డిప్యూటీ సీఎంను దూరం పెడుతున్నారా? భట్టి విక్రమార్కను ఒంటరిని చేస్తున్నారా? ప్రతిపక్షాల విమర్శలను కూడా మంత్రులు ఎందుకు తిప్పి కొట్టడం లేదు? డిప్యూటీ సీఎంపై మంత్రుల అసంతృప్తికి ఆర్థిక పరిస్థితులే కారణమా, లేదా వేరేదైనా ఉందా? లెట్స్ వాచ్. పైసలు ఇవ్వడం లేదని మంత్రుల కినుక, భట్టిని ఒంటరి చేస్తోన్న అమాత్యులు, బీజేపీ విమర్శలను తిప్పి కొట్టని నేతలు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సహచర మంత్రులు అసంతృప్తితో ఉన్నారనే వార్తలు సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భట్టిని ప్రభుత్వంలో, పార్టీలో ఒంటరిని చేస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క కీలకమైన ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. అయితే తోటి మంత్రుల అసంతృప్తికి ప్రధాన కారణం ఆయన వద్ద ఉన్న ఆర్థిక శాఖ అని తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని ముఖ్యమంత్రి, మంత్రులు పదే పదే చెబుతున్నారు. మరి ఇలాంటి సమయంలో ఆర్థిక శాఖ మంత్రిపై తోటి మంత్రుల అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలో ఎలాంటి నిధులు విడుదల కావాలన్నా ఆర్థిక శాఖ నుంచే జరగాలి. అది తోటి మంత్రుల శాఖలకు సంబంధించిన నిధులైనా, లేదా రాష్ట్రంలోని మరే ఇతర ఆర్థిక అంశమైనా సరే. గత కేబినెట్ సమావేశంలో నిధుల విడుదల అంశంలో ఆర్థిక శాఖ మంత్రిపై తోటి మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాదు, మంత్రులు నేరుగా భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి నిధులు విడుదల చేయాలని కోరినా అవి విడుదల కావడం లేదట. 10-20 లక్షల నుండి 50 లక్షల వరకు ఉన్న చిన్న బిల్లుల కోసం కూడా 1-2 సార్లు అడిగినా మంజూరు కావట్లేదని కొందరు మంత్రులు అసంతృప్తితో తెలుస్తోంది. దీంతో భట్టి విక్రమార్కపై మంత్రులు గుర్రుగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలో తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావుపై భట్టి విక్రమార్క వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచంద్రరావే కారణమని ఆరోపించారు. దీనిపై రామచంద్రరావు తన లాయర్ ద్వారా భట్టి విక్రమార్కకు నోటీసులు కూడా పంపించారు. భట్టి క్షమాపణలు చెప్పకపోతే భారీ మొత్తంలో పరువు నష్టం చెల్లించాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో రామచంద్రరావు పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో తోటి మంత్రులు కానీ, పార్టీ నాయకులు కానీ పెద్దగా స్పందించలేదు. బీజేపీపై కాంగ్రెస్ కౌంటర్ అటాక్ చేయకపోవడంపై చర్చ జరుగుతోంది. పార్టీ వర్గాల్లో, సచివాలయ వర్గాల్లో భట్టిని తోటి మంత్రులు, నాయకులు ఒంటరి చేశారనే చర్చ జోరుగా నడుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణమా, లేక మరే ఇతర కారణమా అన్నది స్పష్టంగా తెలియకపోయినా భట్టిపై తోటి మంత్రులు అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వినబడుతున్నాయి. మొత్తానికి తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తోటి మంత్రులు దూరం పెడుతున్నారనే ఊహాగానాలు బలంగా వినబడుతున్నాయి. నిధులు విడుదల ఆలస్యం, ఇతర వివాదాలపై తోటి మంత్రుల మౌనం వంటి ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. మరి ఈ పరిస్థితికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడుతుందా, లేక మరికొంతకాలం కొనసాగుతుందా అనేది వేచి చూడాలి.